హాయ్ ఎవ్రీవన్. ఓకే. జీబీ సిండ్రోమ్ అవుట్‌బ్రేక్ అయిందని చాలామంది కామెంట్స్ చేస్తున్నారండి కామెంట్ సెక్షన్‌లో. సార్ ఈ డిసీజ్ గురించి చెప్పమని. ఓకే. జీబీ సిండ్రోమ్ అంటే గులియన్ బ్యారియర్ సిండ్రోమ్ అండి. ఇది మనకి నాడీ వ్యవస్థ అంటే మనకి న్యూరలాజికల్ డిజార్డర్ అంటామండి. ఇది మన నాడీ వ్యవస్థలో ఆ డిసీజ్ అనేది ఆటో హ్యూమన్ డిసీజ్ అంటామండి దీన్ని. మన హ్యూమన్ సిస్టంలో ఆ నాడీ వ్యవస్థలో చిన్నగా ఆ సెల్స్ అనేవి మనకి మెచ్యురేషన్ అయిపోయి డిసీజ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది పెద్దవాళ్ళు మొదలుకొని చిన్న పిల్లల వరకు ఈ డిసీజ్ వస్తుందండి. ఈ డిసీజ్ వచ్చినప్పుడు పక్షపాతం అయిపోతామంటే పెరాలసిస్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ డిసీజ్ రాకుండా మనం ఏం చేయాలంటే తరచుగా హ్యాండ్ వాష్ అనేది బాగా కడుక్కోవాలండి. అంటే బయటికి వెళ్ళి వచ్చినప్పుడు, వాష్రూమ్ వెళ్ళినప్పుడు, అన్నం తినేటప్పుడు అట్లీస్ట్ 15 సెకండ్స్ హ్యాండ్ వాష్, మంచిగా హ్యాండ్ వాష్ డెటాల్ హ్యాండ్ వాష్తో అలా హ్యాండ్ వాష్ అనేది చేసుకోవాలండి. దాని తర్వాత బయట నుంచి ఏదైనా కూరగాయలు కానీ ఏదైనా మనం తెచ్చామంటే ఓకే, 1-2 సార్లు ఫ్రూట్స్ అయినా సరే అట్లీస్ట్ ఒక 15 నిమిషాలు ఉప్పు నీళ్ళలో నానబెట్టి కడుక్కోవాలండి. ఓకే. దాని తర్వాత ఫుడ్ ప్రాపర్గా బాయిలింగ్ అయిందా లేదా అని చూసుకోవాలండి. ఓకే. బయట చాలామంది చాలా రకాలుగా ఫుడ్ తింటూ ఉన్నారు. ఎస్పెషల్లీ వాటర్ అండి. వాటర్ మనం తీసుకునేటప్పుడు ఓకే, ఫిల్టర్ వాటర్ అయినప్పటికీ చాలామంది ఫిల్టర్ చేస్తున్నారు, చేయడం లేదో తెలియడం లేదండి. ఓకే. దానికి మనకు అపోహగా మనం ఏం చేయాలంటే ఒక వాటర్ని మనము 100 డిగ్రీస్ వరకు మంచిగా బాయిలింగ్ చేసుకొని మళ్ళీ బాగా చల్లారి అయిపోయిన తర్వాత తాగడం చాలా మంచిదండి. చిన్నపిల్లలకు రావడానికి ఛాన్సెస్ ఉంది, పెద్దోళ్ళకి రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఈ డిసీజ్ కనుక లంగ్స్ కనుక అటాక్ అయిందంటే అప్పుడు కొంచెం కాంప్లికేటెడ్గా ఉందండి. అంటే టోటల్గా మనం నాడీ వ్యవస్థని డ్యామేజ్ చేస్తుందండి. ఎప్పుడైతే నాడీ వ్యవస్థ పైన డ్యామేజ్ చేస్తుందో అప్పుడు ఈ డిసీజ్ కొంచెం తీవ్రంగా విపరీతంగా మనకి ఇబ్బంది పెడుతుంది, అంటే పెరాలసిస్ రావడానికి. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఈ డిసీజ్ అంటే అంటువ్యాధి అయితే ఏం కాదండి. థ్యాంక్ యూ.